ఈ వీడియోలో గూగుల్‌లో వచ్చిన ఒక న్యూ అప్డేట్ గురించి వివరిస్తాను. న్యూగా వచ్చిన గూగుల్ అప్డేట్ ఏమిటంటే గూగుల్ అసిస్టెంట్. గూగుల్ అసిస్టెంట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. దిస్ ఈస్ త్యాగరాజులు. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం గూగుల్ అసిస్టెంట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై యాప్స్ అండ్ గేమ్స్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్డేట్లో గూగుల్ ఉన్నట్లయితే మీరు అప్డేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను, అందుకని నాకు ఇక్కడ అప్డేట్లో చూపించలేదు. ఈ అప్డేట్ చేసిన తర్వాత మీ యాప్స్లో కానీ ఒక న్యూ యాప్స్లో కానీ మీకు గూగుల్ అసిస్టెంట్ని కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నాకు ఈ లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు అప్డేట్ చేసినా కనిపించకపోతే మిడిల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ మీరు ఏదైనా బ్రౌజర్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ బ్రౌజర్ ఇక్కడ కనిపిస్తుంది. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ టాప్కి లాగండి. ఫ్రెండ్స్, దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ కీబోర్డ్ సింబల్ ఉన్నదాన్ని క్లిక్ చేస్తే మనం ఏదైనా టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ని క్లిక్ చేసినట్లయితే వాయిస్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఒక సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా ఫేవరెట్ వెబ్సైట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మన స్టేటస్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్, మై యాక్టివిటీస్, హెల్ప్స్, సెండ్ ఫీడ్బ్యాక్ అనే ఐకాన్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇవి గూగుల్ అంటే నార్మల్గా ఉన్న సెట్టింగ్సే ఇక్కడ ఉంటాయి. మన అకౌంట్స్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, పేమెంట్ కానీ, వాయిస్ మ్యాచింగ్ కానీ, ఫోన్స్ కానీ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వాయిస్ యూజ్ చేసి ఎలాంటి పనులు చేయొచ్చో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలో ఇక్కడ వాయిస్ ఓపెన్ చేసి చెప్పినట్లయితే ఓపెన్ అవుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా కాల్ చేయాలన్నా ఇక్కడ మీ కాంటాక్ట్ నేమ్ చెప్తే వెంటనే కాల్ చేస్తుంది. లేదా ఆ నేమ్తో సంబంధించి ఇతర కాంటాక్ట్స్ ఉన్నట్లయితే ఆ కాంటాక్ట్స్ కూడా చూపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. మనము యూట్యూబ్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ టు యూట్యూబ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ టు యూట్యూబ్. యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ టు ఫేస్బుక్. ఓపెనింగ్ ఫేస్బుక్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఏ వెబ్సైట్లు కావాలో ఆ వెబ్సైట్లను ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా కాల్ చేద్దాం. Here are the top results. The first is from Wikipedia. Call to Pavan Kumar. Do you want to call Pavan Kumar or Pavan Kumar Dio? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ పేరు చెప్పినట్లయితే ఇలా మా ఫ్రెండ్తో సేవ్ చేసుకునే కాంటాక్ట్స్ వస్తాయి. ఆల్రెడీ ఒక కాంటాక్టే ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మరిన్ని ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు వాయిస్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బట్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ త్యాగరాజులు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.